ఈ బ్లాక్ డాగ్ సెక్యూరిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్కు స్వాగతం. ఈ బ్లాక్ డాగ్ సాఫ్ట్వేర్ను ప్రారంభించిన తర్వాత సాఫ్ట్వేర్ సజావుగా పనిచేస్తుందని నిర్ధారించడానికి నిర్వాహక విభాగాన్ని పూర్తి చేయడం మీ మొదటి పని. ఇక్కడ మీరు ప్రాథమిక సంస్థాగత వివరాలను ఇన్పుట్ చేయవచ్చు మరియు మీ కంపెనీ లోగోను అప్లోడ్ చేయవచ్చు. డేటాను నిల్వ చేయడానికి నవీకరణ లింక్పై క్లిక్ చేయండి. ఉద్యోగి వర్గాన్ని జోడించు కింద మీరు వర్గం పేర్లను నిల్వ చేయవచ్చు. ఉద్యోగి పాత్రలను జోడించు లో మీరు శాశ్వత మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన హోదాలు మరియు ఉద్యోగి వర్గాలను నిల్వ చేయవచ్చు. పన్ను రకాల కోసం మీరు జీఎస్టీ పేరు మరియు శాతాన్ని నమోదు చేయడం ద్వారా జీఎస్టీ రకాలు మరియు శాతాలను నిల్వ చేయవచ్చు. బహుళ ఈ బ్లాక్ డాగ్ యూజర్ లైసెన్స్లు ఉన్నవారికి యూజర్ లాగిన్ క్రియేషన్ ప్రత్యేకమైన యాడ్ యూజర్ సదుపాయాన్ని అందిస్తుంది. సెక్యూరిటీ గార్డులు మరియు ఫెసిలిటీ మేనేజ్మెంట్ సిబ్బంది వంటి అనేక మంది ఉద్యోగులు ఉన్న పెద్ద కంపెనీలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డేటా, జీతం, హాజరు మరియు ఇతర వివరాలను నిర్వహించడానికి బహుళ నిర్వాహక సిబ్బంది అవసరం. ఇక్కడ మీరు వినియోగదారులను ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు మరియు తొలగించవచ్చు. బిల్ నంబర్ కాన్ఫిగరేషన్ లో మీరు బిల్ జనరేషన్లో ప్రతిబింబించే ప్రారంభ బిల్లు నంబర్ను నమోదు చేయవచ్చు. హక్కుల నిర్వహణ కింద వినియోగదారులు జాబితా చేయబడ్డారు మరియు మీరు ప్రతి వినియోగదారు కోసం స్క్రీన్లను ఎంచుకోవచ్చు. మీరు చెక్ బాక్స్ను క్లిక్ చేసి సేవ్ లింక్ను క్లిక్ చేసినప్పుడు డేటా నిల్వ చేయబడుతుంది. పేరోల్ కాన్ఫిగరేషన్లో హోదాను ఎంచుకుని పేస్లిప్ లెక్కింపు కోసం శాతం వివరాలను నమోదు చేయండి. పేస్లిప్ లెక్కింపు కోసం ఉపయోగించబడుతుంది. డేటాను నిల్వ చేయడానికి నవీకరణ లింక్ని క్లిక్ చేసే ముందు మొత్తం శాతం 100 అని నిర్ధారించుకోండి. యూనిఫామ్ మాస్టర్ లో ఏకరూప పేర్లను మరియు వాటి సంబంధిత మొత్తాలను జోడించండి. కొత్తగా జోడించు లింక్ను క్లిక్ చేయడం ద్వారా మీరు ఏకరూప పేర్లను ఇన్పుట్ చేయగల కొత్త విండోను తెరుస్తుంది. యూనిఫామ్ స్టాక్ లో ప్రతి యూనిఫామ్ కోసం మీ కొనుగోలు పరిమాణాన్ని అప్డేట్ చేయండి. కొనుగోలు తేదీ మరియు సరఫరాదారు పేరును ఎంచుకోండి మరియు మరిన్ని యూనిఫామ్లను జోడించడానికి వరుసను జోడించు లింక్ని ఉపయోగించండి. స్టోర్ లింక్ను క్లిక్ చేయడం ద్వారా డేటా నిల్వ చేయబడుతుంది. ఉద్యోగులకు యూనిఫామ్లు జారీ చేసేటప్పుడు ఈ కొనుగోలు పరిమాణం తీసివేయబడుతుంది. ఉద్యోగి మాడ్యూల్ చూద్దాం. ఇక్కడ మీరు ఉద్యోగి యొక్క ప్రాథమిక వివరాలను ఇన్పుట్ చేయవచ్చు మరియు వారి పేస్లిప్ సమాచారాన్ని నమోదు చేయవచ్చు. ఉద్యోగి జీతం ఈ వివరాల ఆధారంగా గణించబడుతుంది. మొత్తం 100% ఉండాలి అని నిర్ధారించుకోండి. రిజిస్ట్రేషన్ లిస్టింగ్ కింద మీరు రిజిస్టర్డ్ ఉద్యోగుల జాబితాను కనుగొంటారు. వీక్షణ సవరించు లింక్ను క్లిక్ చేయడం వలన మీరు ఉద్యోగి వివరాలను సవరించవచ్చు. రాజీనామా చేయి క్లిక్ చేయడం ద్వారా ఉద్యోగి రాజీనామా చేసిన జాబితాకు జోడించబడతారు. ఎంప్లాయీ సాలరీ స్ట్రక్చర్ విభాగంలో వారి వివరాల స్క్రీన్ను యాక్సెస్ చేయడానికి ఉద్యోగిని ఎంచుకోండి. ఇక్కడ మీరు జీతం పెంపు సమాచారాన్ని ఇన్పుట్ చేయవచ్చు. సమర్పించు క్లిక్ చేయడం ద్వారా మేనేజ్మెంట్ యొక్క జీతం ఇంక్రిమెంట్ల రికార్డు కోసం డేటా నిల్వ చేయబడుతుంది. ఇది జీతం పెంపు రకాన్ని రికార్డు చేయడానికి మేనేజ్మెంట్ యొక్క సమాచారం కోసం మాత్రమే. అది మరెక్కడా ప్రతిబింబించదు. ఉద్యోగి ఐడి కార్డ్ సృష్టి కోసం ఉద్యోగి పేరు మరియు చెల్లుబాటు అయ్యే తేదీని ఎంచుకోండి. ప్రింట్ ఐడి కార్డ్ ని క్లిక్ చేయడం ద్వారా ప్రింట్ స్క్రీన్ తెరుచుకుంటుంది. ఇక్కడ మీరు ఐడి కార్డ్ని ప్రింట్ చేయవచ్చు లేదా పీడీఎఫ్గా సేవ్ చేయవచ్చు. తదుపరిది ఉద్యోగి పీఎఫ్ ఈఎస్ఐ జాబితా. మోడ్ను ఎంచుకుని పీఎఫ్ మరియు ఈఎస్ఐ జాబితాల ఆధారంగా డేటాను ఫిల్టర్ చేయండి. ఏ ఉద్యోగులకు పీఎఫ్ మరియు ఈఎస్ఐ కంట్రిబ్యూషన్లు ఉన్నాయో వివరాల స్క్రీన్ డిస్ప్లే చేస్తుంది. రాజీనామా చేసిన ఉద్యోగుల జాబితాకు వెళ్లడం వీక్షణ క్లిక్ చేయడం ద్వారా మీరు రాజీనామా చేసిన ఉద్యోగుల గురించి సమాచారాన్ని చూడగలిగే వివరాల స్క్రీన్ను తెరుస్తుంది. ఉద్యోగిలో మళ్లీ చేరడానికి మళ్లీ చేరండి క్లిక్ చేసి వివరాలను నమోదు చేయండి మరియు డేటా ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ లిస్టింగ్కు జోడించబడుతుంది. చివరగా విజిట్ గార్డ్ లిస్టింగ్లో మీరు కొత్తగా జోడించు క్లిక్ చేయడం ద్వారా ఇంటర్వ్యూలకు హాజరయ్యే గార్డులను జోడించవచ్చు. రికార్డ్ కీపింగ్ ప్రయోజనాల కోసం ఈ బ్లాక్ డాగ్ సాఫ్ట్వేర్లో నిల్వ చేయబడిన గార్డు వివరాలను నమోదు చేయండి. ఇది సాఫ్ట్వేర్లో ఎక్కడా ప్రతిబింబించదు. దీనితో మేము ఉద్యోగి మాడ్యూల్ను కవర్ చేశాము. కస్టమర్ రిజిస్ట్రేషన్లో మీరు ప్రాంతం మరియు టీడీఎస్ వివరాలతో పాటు ప్రాథమిక వివరాలను అప్డేట్ చేయవచ్చు. ప్రాంతాల ఆధారంగా ఉద్యోగుల కేటాయింపునకు ఈ వివరాలు కీలకం. స్టోర్ లింక్పై క్లిక్ చేయడం ద్వారా డేటా ఆదా అవుతుంది. కస్టమర్ లిస్టింగ్ కింద వారి వివరాల స్క్రీన్ని యాక్సెస్ చేయడానికి కస్టమర్ని ఎంచుకోండి. ఇక్కడ మీరు మొత్తం సమాచారాన్ని నవీకరించవచ్చు. అప్డేట్ క్లిక్ చేయడం ద్వారా డేటా నిల్వ చేయబడుతుంది. మీరు తేదీని ఎంచుకుని తొలగించు లింక్ను క్లిక్ చేయడం ద్వారా బ్రాంచ్ని ఎంచుకుని కస్టమర్ను కూడా తొలగించవచ్చు. తొలగించబడిన కస్టమర్ డేటా తొలగించబడిన కస్టమర్ లిస్టింగ్కు జోడించబడుతుంది. తొలగించబడిన కస్టమర్ లిస్టింగ్లో మీరు తొలగించబడిన కస్టమర్ల జాబితాను కనుగొంటారు. వివరాలను చూడటానికి వీక్షణ క్లిక్ చేయండి. కొటేషన్లకు వెళ్లడం మీరు కస్టమర్ ప్రాథమిక వివరాలు, రిఫరెన్స్ నంబర్ను నమోదు చేయడం మరియు కొటేషన్ను అప్లోడ్ చేయడం ద్వారా కొటేషన్లను జోడించవచ్చు.
ఈ వివరాలు కొటేషన్ను రూపొందించలేదని గమనించండి, అవి సూచన కోసం నిల్వ చేయబడతాయి. స్టోర్ క్లిక్ చేయడం ద్వారా డేటా జోడించబడుతుంది. ఈ విభాగం మార్కెటింగ్ సమాచారంగా పనిచేస్తుంది. మీరు వీక్షణ సవరించు క్లిక్ చేయడం ద్వారా అప్లోడ్ చేసిన ఫైళ్లను చూడవచ్చు మరియు కొటేషన్ వివరాలను సవరించవచ్చు లేదా తొలగించవచ్చు. దీనితో మేము కస్టమర్ మాడ్యూల్ని పూర్తి చేశాము. కేటాయింపు మాడ్యూల్తో ప్రారంభించడానికి కంపెనీ, నెల, సంవత్సరం, ప్రాంతం మరియు ఫీల్డ్ ఆఫీసర్ను ఎంచుకోండి. ఎంపిక చేసిన తర్వాత కేటాయింపు స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ కేటాయించబడిన ఉద్యోగుల సంఖ్య మరియు పాత్ర కోసం సేవా ఛార్జీని ఇన్పుట్ చేయండి. ముఖ్య గమనిక: ఇక్కడ సర్వీస్ ఛార్జీ మీరు క్లయింట్కు ఎంత వసూలు చేస్తారో సూచిస్తుంది, మీరు ఉద్యోగికి చెల్లించే జీతం కాదు. ఈ సేవా ఛార్జీ మొత్తం కంపెనీ బిల్లు ఉత్పత్తిలో మొత్తం ఉద్యోగుల కోసం లెక్కించబడుతుంది. కొనసాగించడానికి సమర్పించు క్లిక్ చేయండి. తదుపరి స్క్రీన్లో ఉద్యోగి పేరు, నెల హాజరు మరియు ఉద్యోగి యూనిట్ వారీగా జీతం ఎంచుకోండి. ముఖ్య గమనిక: కేటాయించిన ఉద్యోగి ఇప్పటికే పని చేస్తున్నట్లయితే వారి హాజరును ఇక్కడ జోడించండి. వారు కొత్తవారైతే మీరు హాజరును జోడించడాన్ని దాటవేయవచ్చు. అలాగే షిఫ్ట్ మోడ్ను ఎంచుకుని డేటాను నిల్వ చేయడానికి కేటాయింపు క్లిక్ చేయండి. మీరు కేటాయించిన ఉద్యోగులను వీక్షించండి విభాగంలో కేటాయించిన ఉద్యోగి వివరాలను చూడవచ్చు. ఇక్కడ మీరు కేటాయించిన ఉద్యోగుల వివరాలను చూడవచ్చు. మొదట నెల మరియు కేటాయించిన కంపెనీని ఎంచుకోండి. మీరు సర్వీస్ ఛార్జీని ఇక్కడ అప్డేట్ చేయవచ్చు. ఉద్యోగిని రద్దు చేయడానికి రద్దు చేయి లింక్ని క్లిక్ చేయండి మరియు ఈ కంపెనీకి ఉద్యోగి రద్దు చేయబడతారు. ఆపై వివరాలను సేవ్ చేయడానికి అప్డేట్ క్లిక్ చేయండి. మీరు ఉద్యోగిని భర్తీ చేయాలనుకుంటే కంపెనీని మరియు భర్తీ కోసం తేదీలను ఎంచుకోండి. చెక్బాక్స్ని ప్రారంభించండి మరియు ఎంపిక ప్రారంభించబడుతుంది. తేదీ ఆధారంగా భర్తీ చేయడానికి ఉద్యోగిని ఎంచుకోండి మరియు డేటాను అప్డేట్ చేయడానికి రిప్లేస్ చేయి క్లిక్ చేయండి. అదే కంపెనీకి మరింత మంది ఉద్యోగులను జోడించే ఉద్యోగి ఫీచర్ని మళ్లీ కేటాయించడం తదుపరిది. కంపెనీ ఉద్యోగులను తిరిగి కేటాయించడానికి కంపెనీ మరియు నెలను ఎంచుకోండి. కంపెనీకి అదనపు ఉద్యోగులను జోడించడానికి మరింత మంది ఉద్యోగులను కేటాయించు క్లిక్ చేయండి. మీరు వివరాలను అప్డేట్ చేసే చోట కేటాయింపు స్క్రీన్ తెరవబడుతుంది. ఉద్యోగుల కేటాయింపు కోసం అదే వివరాలను నమోదు చేయండి. ఆపై కొత్త డేటాను అప్డేట్ చేయడానికి ఉన్నదాన్ని జోడించు క్లిక్ చేయండి. చివరగా నెల మరియు కంపెనీని ఎంచుకోవడం ద్వారా భర్తీ చేయబడిన ఉద్యోగులను వీక్షించండి. ఇక్కడ భర్తీ చేయబడిన ఉద్యోగి వివరాలు జాబితా చేయబడ్డాయి. భర్తీ వివరాలను తీసివేయడానికి రద్దు చేయి క్లిక్ చేయండి. దీనితో మేము కేటాయింపు మాడ్యూల్ను కవర్ చేశాము. లీవ్ మేనేజ్మెంట్ మాడ్యూల్ని అన్వేషిద్దాం. మార్క్ స్టాఫ్ అటెండెన్స్లో ముందుగా నెల మరియు సంవత్సరాన్ని ఎంచుకోండి. మీరు కేటాయించిన ఉద్యోగుల కోసం నెలవారీగా హాజరును జోడించవచ్చు కానీ మునుపటి నెలల హాజరును అప్డేట్ చేయలేరు. పైన పేర్కొన్న విధంగా డేటాను నమోదు చేయండి. రోజుకు డి, రాత్రికి ఎన్, పగలు రాత్రికి డిఎన్, ప్రస్తుతానికి పి, సెలవు కోసం ఎల్, సెలవుదినం కోసం హెచ్, హాజరు కాని వారానికి డబ్ల్యూఓ. హాజరు స్వయంచాలకంగా నిల్వ చేయబడుతుంది. మార్క్ కంపెనీ హాజరులో నెల మరియు కంపెనీని ఎంచుకోండి. ఇక్కడ మీరు కంపెనీ ఆధారంగా హాజరును జోడించవచ్చు. సిబ్బంది హాజరు గుర్తుకు సమానమైన డేటాను నమోదు చేయండి. హాజరు స్వయంచాలకంగా నిల్వ చేయబడుతుంది. కంపెనీ హాజరును వీక్షించండిలో మీరు ఇప్పటికే ఉద్యోగులను కేటాయించిన కంపెనీ మరియు నెలను ఎంచుకోండి. హాజరు విండో తెరవబడుతుంది. ఇది రోజువారీ హాజరును నవీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. స్టోర్ స్టాఫ్ అటెండెన్స్లో నెలను ఎంచుకోండి మరియు హాజరు స్క్రీన్ కేటాయించని ఉద్యోగులను జాబితా చేస్తుంది. నెలకు హాజరును అప్డేట్ చేయండి. ఆపై డేటాను సేవ్ చేయడానికి స్టోర్ హాజరు ని క్లిక్ చేయండి. స్టోర్ కంపెనీ హాజరులో కంపెనీ మరియు నెలను ఎంచుకోండి. ఇక్కడ మీరు నెలకు ఉద్యోగుల హాజరును అప్డేట్ చేయవచ్చు. ఎక్సెల్ ఫార్మాట్లో హాజరు వివరాలను స్వీకరించే కస్టమర్లు ఈ ఫీచర్ని సాధారణంగా ఉపయోగిస్తారు. వారు కంపెనీని ఎంచుకుని నెలకు సంబంధించిన మొత్తం ఉద్యోగులను నమోదు చేస్తారు. ఈ హాజరు పేస్లిప్ లెక్కింపు కోసం ఉపయోగించబడుతుంది. ఇక్కడ నెలవారీ హాజరు జోడించకపోతే రోజువారీ హాజరు పేస్లిప్ లెక్కింపు కోసం ఉపయోగించబడుతుంది. డేటాను సేవ్ చేయడానికి స్టోర్ హాజరు క్లిక్ చేయండి. దీనితో మేము లీవ్ మేనేజ్మెంట్ మాడ్యూల్ని పూర్తి చేశాము. Let's explore the Create Bill and Billing module. Firstly, select the company and month. If employees have already been allocated to this company, the working days will be automatically updated. Click Generate Bill and the bill calculation screen will appear. Here, review all details, select the date, and click Create to generate the bill. Note that Create Bill is only for companies with allocated employees. మాన్యువల్ బిల్లులో కంపెనీ మరియు నెలను ఎంచుకోండి. క్రియేట్ బిల్ నుండి ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే మీరు ఉద్యోగులను కేటాయించకుండానే కంపెనీకి బిల్లును రూపొందించవచ్చు. ఇక్కడ మీరు మాన్యువల్గా అన్ని వివరాలను నమోదు చేసి డేటాను సేవ్ చేయడానికి బిల్ను రూపొందించు క్లిక్ చేయండి. ప్రింట్ బిల్ కోసం కంపెనీ మరియు నెలను ఎంచుకుని ని రూపొందించడానికి బిల్ పొందండి ని క్లిక్ చేయండి. మీరు ఫైల్ను పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
బిల్ చెల్లింపుకు వెళ్లడం. బిల్లు చెల్లింపు వివరాల స్క్రీన్ను తెరవడానికి కంపెనీ మరియు నెలను ఎంచుకోండి. చెల్లించిన మొత్తం, చెల్లించిన తేదీని నమోదు చేసి, చెల్లింపు మోడ్ను నగదు, చెక్కు లేదా డీడీ ఎంచుకోండి. అదనంగా, మీరు బ్యాంక్ వివరాలను నిల్వ చేయవచ్చు. డేటాను నిల్వ చేయడానికి సమర్పించు క్లిక్ చేయండి. చెల్లింపు వివరాలను వీక్షించండిలో చెల్లింపు వివరాలను వీక్షించడానికి కంపెనీ మరియు నెలను ఎంచుకోండి. ఇక్కడ మీరు మీ బిల్లుల చెల్లింపు వివరాలను తనిఖీ చేయవచ్చు. దీనితో మేము బిల్లింగ్ మాడ్యూల్ని పూర్తి చేశాము. పేరోల్ మాడ్యూల్లోని వివిధ అధునాతన సౌకర్యాలను అన్వేషిద్దాం. మొదట, ఉద్యోగి మరియు నెలను ఎంచుకోండి. మీరు అడ్వాన్స్ మొత్తాన్ని నమోదు చేసి, తేదీని ఎంచుకోవడానికి వివరాల స్క్రీన్ తెరవబడుతుంది. ఇవ్వబడినది తప్పనిసరిగా కార్యాలయ సిబ్బంది అయి ఉండాలి. అడ్వాన్స్ని జోడించడానికి ఆఫీస్ స్టాఫ్ కేటగిరీలో అడ్మిన్ పాత్ర ఉన్న ఉద్యోగి అవసరం. డేటాను సేవ్ చేయడానికి స్టోర్ క్లిక్ చేయండి. అడ్వాన్స్ వివరాలను వీక్షించండి. మీరు ఉద్యోగుల యొక్క నిల్వ చేసిన ముందస్తు వివరాలను చూడవచ్చు మరియు వివరాలను నవీకరించవచ్చు. ప్రయాణ భత్యం కోసం ముందస్తుగా ఉన్న వివరాలను నమోదు చేయండి. భత్యం మోడ్ను ఎంచుకోవడం మాత్రమే తేడా. చెల్లింపు స్లిప్ లెక్కింపు అనేది అలవెన్స్ మోడ్లో మీ ఆదాయాలు లేదా తగ్గింపుల ఎంపికపై ఆధారపడి ఉంటుంది. మెస్ ఫీజు కోసం ఉద్యోగిని మరియు నెలను ఎంచుకోండి. ఆపై మెస్ ఫీజులను నమోదు చేయండి. వివరాలను నిల్వ చేయడానికి సేవ్ చేయి క్లిక్ చేయండి. ఉద్యోగి యూనిఫాంలో కొత్తగా జోడించు క్లిక్ చేయండి. తేదీ, ఉద్యోగి పేరు, ఇచ్చిన తేదీ మరియు చెల్లింపు రకాన్ని ఎంచుకోండి. వాయిదా చెల్లింపు రకాన్ని ఎంచుకుంటే మొత్తం ఆధారంగా నెలవారీ ఏకరీతి ఛార్జీలు తీసివేయబడతాయి. పూర్తి చెల్లింపును ఎంచుకుంటే ఛార్జీలు ఒకసారి తీసివేయబడతాయి. వాయిదాల సంఖ్యను నమోదు చేయండి మరియు ఉద్యోగి కోసం ఏకరీతి పేరును ఎంచుకోండి. డేటాను జోడించడానికి స్టోర్ క్లిక్ చేయండి. ఎంప్లాయీ పేస్లిప్లో ఉద్యోగి పేరు, నెల మరియు సంవత్సరాన్ని ఎంచుకోండి. జీతం లెక్కింపు గంటల ఆధారంగా నెలవారీ జీతం యూనిట్ల వారీగా లెక్కించబడుతుంది. మీరు మొత్తం ఆదాయాలు, తగ్గింపులు, అద్దె వివరాలు మరియు ఏకరీతి తగ్గింపులను తనిఖీ చేయవచ్చు. ఉద్యోగి పేస్లిప్ కాన్ఫిగరేషన్ ఆధారంగా బేసిక్ పే మరియు అలవెన్సులు లెక్కించబడతాయి. డేటాను నిల్వ చేయడానికి సమర్పించు క్లిక్ చేయండి. ప్రింట్ పేస్లిప్ కోసం నెల, సంవత్సరం మరియు ఉద్యోగి పేరును ఎంచుకోండి. జాబితాలో ఉద్యోగి పేరును జోడించడానికి జోడించు క్లిక్ చేసి, ఆపై కొత్త విండోను తెరవడానికి ప్రింట్ క్లిక్ చేయండి. వివరాలను సమీక్షించండి మరియు పీడీఎఫ్ ఆకృతిలో ముద్రించండి. అడ్వాన్స్, మెస్ మరియు యూనిఫామ్ ఫీజులలో పేస్లిప్ జనరేషన్ తర్వాత కూడా మీరు వివరాలను అప్డేట్ చేయవచ్చు. డేటాను సేవ్ చేయడానికి స్టోర్ క్లిక్ చేయండి. ఉద్యోగి అద్దె కోసం అడ్వాన్స్ మాదిరిగానే వివరాలను నమోదు చేయండి. దీనితో మేము పేరోల్ మాడ్యూల్ని పూర్తి చేశాము. నివేదికల మాడ్యూల్ను అన్వేషిద్దాం. అడ్వాన్స్ రిపోర్ట్లో ఉద్యోగిని మరియు నెలను ఎంచుకోండి. మీరు నివేదికను పీడీఎఫ్ ఫార్మాట్లో ప్రింట్ చేసి ఎగుమతి చేసే చోట వివరాల స్క్రీన్ తెరవబడుతుంది. కంపెనీ వారీగా ఉద్యోగి జీతం నివేదికలో కంపెనీ, నెల, ప్రాంతం మరియు ఫీల్డ్ ఆఫీసర్ను ఎంచుకోండి. మీరు కంపెనీల వారీగా డేటాను ఫిల్టర్ చేయవచ్చు మరియు నివేదికను పీడీఎఫ్ ఫార్మాట్లో ప్రింట్ చేయవచ్చు లేదా ఎగుమతి చేయవచ్చు. మొత్తం ఉద్యోగుల జీతం నివేదికలో పీఎఫ్ మరియు ఈఎస్ఐ ద్వారా డేటాను క్రమబద్ధీకరించండి. ఉద్యోగి పాత్ర, బ్యాంక్ పేరు, ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ వీక్షించడానికి నెల మరియు సంవత్సరాన్ని ఎంచుకోండి. ఉద్యోగుల పేర్లను క్లిక్ చేయడం ద్వారా పేస్లిప్లను రూపొందించండి మరియు పీడీఎఫ్ మరియు ఎక్సెల్ ఫార్మాట్లలో ఫైళ్లను డౌన్లోడ్ చేయండి. మొత్తం కంపెనీ జీతం నివేదికలో వివరాలను వీక్షించడానికి నెల మరియు సంవత్సరాన్ని ఎంచుకోండి. ఇక్కడ ఉద్యోగుల జీతం వివరాలు కంపెనీ వారీగా జాబితా చేయబడ్డాయి. పీడీఎఫ్ మరియు ఎక్సెల్ ఫార్మాట్లలో ఫైళ్లను డౌన్లోడ్ చేయండి. ఉద్యోగి పీఎఫ్ఈఎస్ఐ నివేదికలో ఉద్యోగి మోడ్, నివేదిక రకం మరియు నెలను ఎంచుకోండి. నివేదికను పీడీఎఫ్ ఆకృతిలో ముద్రించండి లేదా ఎగుమతి చేయండి. మొత్తం బిల్లు నివేదికలో జనరేట్ చేయబడిన బిల్లులను వీక్షించడానికి నెలను ఎంచుకోండి. బిల్లు నంబర్లను క్లిక్ చేయడం ద్వారా ఇన్వాయిస్లను రూపొందించండి మరియు పీడీఎఫ్ మరియు ఎక్సెల్ ఫార్మాట్లలో ఫైళ్లను డౌన్లోడ్ చేయండి. అడ్వాన్స్, మెస్, యూనిఫామ్ రిపోర్ట్లలో నివేదికలను పీడీఎఫ్ ఫార్మాట్లో ప్రింట్ చేయడానికి మరియు ఎక్సెల్ ఫైళ్లను డౌన్లోడ్ చేయడానికి నెలను ఎంచుకోండి.
నిరంతర సెలవులో ఉద్యోగులు తీసుకున్న నిరంతర సెలవు వివరాలను వీక్షించడానికి నెల మరియు సంవత్సరాన్ని ఎంచుకోండి. పీడీఎఫ్ మరియు ఎక్సెల్ ఫార్మాట్లలో ఫైళ్లను డౌన్లోడ్ చేయండి. మొత్తం ఉద్యోగుల ఈఎస్ఐ నివేదికలో కు డేటాను ఎగుమతి చేయడానికి ఉద్యోగి పేరు మరియు నెలను ఎంచుకోండి. మొత్తం ఉద్యోగుల ఈపీఎఫ్ నివేదికలో కు డేటాను ఎగుమతి చేయడానికి ఉద్యోగి పేరు మరియు నెలను ఎంచుకోండి. యూనిఫామ్ స్టాక్ రిపోర్ట్లో మీరు ఏకరీతి స్టాక్ల వివరాలను తనిఖీ చేయవచ్చు. ఇక్కడ మీరు ఫైల్ను పీడీఎఫ్ ఫార్మాట్ మరియు ఎక్సెల్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోండి. దీని ద్వారా మేము నివేదికల మాడ్యూల్ను పూర్తి చేశాము. మీకు ఏవైనా వివరణలు ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇబ్లాక్డాగ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు.